జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అకస్మాత్తుగా పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాద దళాలు అమాయకులైనటువంటి టూరిస్టులను బలిగొనడం చాలా దారుణమైన ఘటన. ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. 2000 సంవత్సరం తర్వాత ఇంత తీవ్రమైన ఇంత మందిని బలిగొన్న ఘటన 28 మంది ఒక ఘటనలో, అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. అది కూడా పాల్గామ్ అని, దాన్ని బైసరన్ వ్యాలీ, అది ఒక విధంగా స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని అదే పనిగా ఎంతో ఇష్టంగా టూరిస్టులు అక్కడికి వస్తారు. అటువంటి చోట చాలా హఠాత్తుగా వీళ్ళు దానికి ఏదో రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్తున్నారు, కానీ నిజానికి అది లష్కరే తోయిబా పాక్ ప్రేరితమైనదే కాదు, వాళ్ళు వెనకుండి నడిపించే సంస్థ యొక్క అనుబంధ రహస్య సంస్థ ఇది అని చెప్తున్నారు. ఏదైనా కానీ టూరిస్టుల మీద పడిపోయి 27-25 మందిని ప్రాణాలు తీసేసి ఎంత ఘోరమైన విషయం. దేశం అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ మధ్యనే పాకిస్తాన్ సైనికాధిపతి మునీర్ జనరల్ ఆయన తీవ్రమైన ఇది చేశారు కదా, మేమే కాశ్మీర్ను వదులుకునే ప్రసక్తి లేదు, ఇవన్నీ కూడా. కాబట్టి పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రత్యక్ష ప్రేరణతోనే ఇది జరిగింది అనేది చాలా స్పష్టమవుతుంది. నిజానికి ఉగ్రవాద సంస్థలన్నింటికి వెనక పాకిస్తాన్ సైన్యమే ఉంటుంది. గతంలో కూడా ముషర్రఫ్ ఏ విధంగా చేశాడో అప్పుడు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ తర్వాత అవన్నీ కూడా బయట పెట్టాడు. నిజంగా పాకిస్తాన్ చేసే ఈ పనులన్నీ ఆత్మహత్య సదృశ్యమైనవి. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారతదేశంలో ఉన్నప్పుడే జరగడం కూడా ఏమీ యాదృచ్ఛికం కాకపోవచ్చు. ప్రపంచాన్ని ఒక విధంగా భయపెట్టాలి, కాశ్మీర్ను మేము ప్రశాంతంగా ఉండనివ్వము అనే సందేశం పంపించాలనే ఇలా చేశారనేది కూడా అర్థమవుతుంది. ఈ మధ్యనే కొత్త ప్రభుత్వం ఏర్పడి అది కొద్దిగా కుదుట పడుతున్న సమయంలో ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇలా చేయడం ద్వారా అసలు కాశ్మీర్లో ప్రశాంతత నెలకొనడం మాకు ఏమాత్రం మేము అనుమతించము, దాన్ని భగ్నం చేస్తాము అనే ఒక బెదిరింపు చేయాలని కూడా. కానీ ఎవరు భయపడతారు? ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కాశ్మీర్ ప్రజలు భారతదేశంతో గట్టిగా ఉన్నారు, అక్కడ రాజకీయ పక్షాలు కూడా ఉన్నాయి. కాకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా చేసి 370వ అధికరణాన్ని రద్దు చేశాక అక్కడ అంతా అదుపులోకి వస్తుందని చెప్తుంటే 2000 సంవత్సరం తర్వాత అతి తీవ్రమైన ఈ ఘటన జరిగింది అంటే పరిస్థితి మెరుగుపడిందా లేదా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రధానమంత్రి గట్టిగా ఖండించారు మోదీ గారు. అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఆ తర్వాత గట్టి హెచ్చరిక చేశారు. సహజంగా దేశమంతా ఉగ్రవాదాన్ని ఖండించడంలో ముక్త కంఠంతో ఖండిస్తుంది, ఒక తాటి మీద నిలబడుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. భారతదేశాన్ని, కాశ్మీర్ ప్రజల సంకల్పాన్ని కూడా పాకిస్తాన్ సైనిక కుట్రదారులు ఎప్పుడు కూడా ఛేదించలేరు. చాలాసార్లు రుజువైంది చరిత్రలో. కానీ ఇంత అమానుషంగా రాక్షసంగా ఈ పని చేయడమే ఇక్కడ చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అందులో వాళ్ళు ఎంచుకున్న సమయం కూడా అంతర్జాతీయ సమాజాన్ని కూడా కలవరపెట్టాలి అనే ఒక ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది. కానీ ఇవన్నీ పాకిస్తాన్ సైనిక అధికారులు, అక్కడ పేరుకో ప్రధానమంత్రి ఉన్న అంత సైనిక రాజ్యమే నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి అమెరికా అండదండలు కూడా ఉంటాయి. అది ఇంకొక రెండో కోణం. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ఏమాత్రం కుదుట పడనివ్వకూడదని కొంతమంది దీన్ని పుల్వామా ఘటనతో పోలుస్తున్నారు. ఇంకా కొన్ని ఇలాంటివే. అంటే భారతదేశంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, వక్ఫ్ చట్టం లాంటి వాటి మీద కూడా రకరకాల వివాదాలు, విమర్శలు, కేసులు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దీన్ని ఎంచుకోవడం, ఈ విషయాన్ని కూడా ఆ రోజు పాకిస్తాన్ నాయకులు లేదా సైనిక అధికారులు కూడా ప్రస్తావించారు. కాబట్టి కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాద చర్య అతి ఘోరమైంది. దీన్ని నిర్ద్వందంగా ఖండించడమే కాకుండా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని మోదీ ప్రకటించారు. అది మంచిదే, కానీ దానికి ఏం చర్యలు తీసుకుంటారు, అదనపు బలగాలు ఎలా పంపిస్తారు, ప్రజల విశ్వాసం పొందాలి. కాశ్మీర్లో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో కలిసి పూర్తిగా సహకరించి పని చేయాలి. అప్పుడు మాత్రమే అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుంది. మూడవది, సాధ్యమైనంత తొందరగా అక్కడ రాష్ట్ర ప్రతిపత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శక్తివంతం చేయాలి తప్ప దాన్ని ఒక నామకార్థంగా మార్చి, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అది ఒక విధంగా. కాబట్టి అక్కడ వైఫల్యం ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా అయితే కేజ్రీవాల్ ఉన్నది పూర్తిగా ముఖ్యంగా పోలీస్ శాఖ ఇవన్నీ
వాళ్ళ చేతుల్లో ఉంటాయో, కాశ్మీర్ కూడా అంత దూరంలో వాళ్ళు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్రమే ఇక్కడ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఘాతుకాన్ని ఖండిస్తూ ఉంది. తొందరలో అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందని మనం కోరుకోవాలి.